కార్తీక మాసం తొలి శుక్రవారం గోదావరి పుణ్యస్నానాలు ఆచరించి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో అక్కడే వంటలు చేసుకొని అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించుకొని తదనంతరం గోదావరి నదిలో వారు తెప్పలను వదిలేయడం మొక్కులను తీర్చుకోవడం జరిగింది. అనంతరం భక్తులందరూ కూడా దీపహారతులను గోదావరి తల్లికి సమర్పించడం జరిగింది. అక్కడి నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులందరూ రావడం, ఈ గోదావరి స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో శుక్రవారం రావడం జరిగింది. ఈ తొలి రోజు శుక్రవారం కావడంతో అందశ్రీ తెలంగాణ గీతం గాయకులు రచయిత వారు కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. విఐపీలు భక్తులందరూ అధికంగా రావడంతో ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగుండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారుల సమక్షంలో ఏర్పాట్లన్నీ ఘనంగా జరిగాయి. భక్తులందరికీ వాహనాలు కానీ ఇవన్నీ బారులు తీరాయి మనం చూడవచ్చును. బాసర పుణ్యక్షేత్రంలో భక్తులు